మధ్య జరిగింది. కట్టేసిన తర్వాత ఏం చేసిందంటే, నా కూతురు జోలికే వస్తావా అని బెదిరింపుగా చూసి అతని మర్మాంగాల్ని కోసేసింది. సో, ఒక్కసారిగా నొప్పితో తను విపరీతంగా కేకలేయడం మొదలుపెట్టేశారు. సో, దీంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడికి రావడం, ఆ తర్వాత వన్ టౌన్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళొచ్చి చూసి అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగింది. కేసయితే నమోదు చేసుకొని దర్యాప్తయితే చేస్తున్నారు. ఇప్పుడు అతను ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో, దీని మీద పోలీసులు కూడా విచారణ అయితే మొదలుపెట్టేశారు. సో, ఇప్పుడు ఈ ఘటన అక్కడ విపరీతంగా వైరల్ అవుతుంది. సో, సోషల్ మీడియాలో దీనిపైన కామెంట్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. సో, వాళ్ళ కూతురు జోలికొస్తే ఏ తల్లి ఊరుకోదు. ఇలాంటి ఆహ్, ఇలానే బుద్ధి చెప్తుందని చెప్పేసి అలా ఆమెకు మద్దతుగా కూడా పోస్టులయితే పెడుతున్నారు. సో, అయితే దీనిపైన కొంత భిన్నమైన స్పందనలు కూడా వస్తున్నాయి. తల్లి అలా ఎఫ్ఐఆర్ సాగించడం, ఎందుకంటే ఇంకొక మహిళతో అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. అయినా కూడా తెలిసి కూడా ఈమె ఎఫ్ఐఆర్ సాగించడం పైన విమర్శలు వస్తున్నప్పటికీ అది పర్సనల్ వదిలేయండి అని చెప్పేసి ఇంకొంతమంది. సో, ఇలా భిన్నాభిప్రాయాలైతే ఈ ఘటనకు సంబంధించి అయితే వస్తున్నాయి. మెయిన్‌గా అయితే కూతురు జోలికొస్తే ఏ తల్లి కూడా వదిలిపెట్టడు. ఇటువంటిదే చేస్తుందని చెప్పేసి అలా ఆహ్, కు తల్లి చేసిన ఘటనని కూడా అప్లాస్ చేస్తూ పోస్టులయితే పెడుతున్నారు. ఇటువంటి ఘటనే మనం ఈ మధ్య 'సైతాన్' అనే ఒక సీరీస్ ఆ మధ్య రావడం జరిగింది. అందులో కూడా సేమ్ ఘటన. సో, తల్లితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. సో, వాళ్ళ కూతురు పైన కూడా అతను కన్నుబడితే, సో, ఇద్దరు కలిసి అతన్ని చంపేసిన సన్నివేశం 'సైతాన్' అనే సీరీస్‌లో కూడా చూపిచ్చారు. సో, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో, మామూలుగా ఈ ఎఫ్ఐఆర్స్‌లలో మనం ఎలా చూస్తామంటే, ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు భార్య అడ్డుగా ఉందని చెప్పేసి భార్యని చంపేయడం, లేదంటే పిల్లలు అడ్డుగా ఉన్నారని చెప్పేసి పిల్లలు చంపేయడం, ఇటువంటి సంఘటనలు కూడా మనం ఈ మధ్య కాలంలో చాలా వరకైతే చూస్తాం. అయితే ఇక్కడొచ్చేసరికి ఆ ప్రియుడిని శిక్షించాలని చెప్పేసి ఆ తల్లి భావించి, ఎందుకంటే తన కూతురిని వేధిస్తున్నాడని చెప్పేసి. సో, తన కూతురు భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ప్రతి తల్లి కూడా కోరుకుంటుంది. సో, అలా కూతురు జోలికొస్తే ఏ తల్లి కూడా ఊరుకోదని చెప్పేసి ఇదొక ఎగ్జాంపుల్‌గా అయితే చూపిస్తున్నారు. సో, ఆ నేపథ్యంలోనే ఇలా ఈ సురేష్ అనే ఆటో డ్రైవర్‌కి సరైన బుద్ధి చెప్పిందని జెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి, సో, ఈ కేసులో ఆహ్, ఇలా కూతురిని వేధించాడని జెప్పేసి అతనికి సంబంధించి అతని మీద కేసు నమోదు చేసి శిక్షిస్తారా? లేకుంటే ఈ విధంగా క్రైమ్‌కు పాల్పడిందని ఆమెను శిక్షిస్తారా? ఏం జరుగుతుందా అనే ఒక ఉత్కంఠ అయితే అందరిలో అయితే ఉంది. సో, మేజర్‌గా మరి చూడాలి దీనికి సంబంధించి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఎటు దారి తీస్తుందని జెప్పేసి. ప్రెజెంట్ అయితే తను ఆస్పత్రిలో ఉన్నారు. సో, ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో, దీనికి సంబంధించి పోలీసులు ఇంకా దర్యాప్తు అయితే కంటిన్యూ చేస్తున్నారు. మరి వాళ్ళ దర్యాప్తులో ఏం తెలుస్తుందో తొందరలో అయితే వెయిట్ చేసి అయితే చూద్దాం. థాంక్ యూ సో మచ్. అనంతపురంలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. తన కూతురు మీద కన్నేసాడని ఒక మహిళ తన ప్రియుడి యొక్క మర్మాంగాల్నే కోసేసింది. ఇది ఇప్పుడు స్థానికంగా ఈ ఘటన వైరల్ అయిపోతుంది. అసలేం జరిగింది ఈ ఘటనలో ఒకసారి చూద్దాం. అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు, మరి ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో ఒకసారి కంప్లీట్‌గా ఏం జరిగిందో చూద్దాం. ఇది అనంతపురం రూరల్ మండలం రాచనపల్లిలో జరిగింది. ఈ రాచనపల్లి అనే గ్రామంలో సురేష్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను ఎప్పటినుంచో కూడా ఆటో డ్రైవర్‌గా అయితే పనిచేస్తున్నాడు. ఇతనికి మ్యారేజ్ కూడా అయితే అయింది. అయితే ఆహ్, ఈ రాచనపల్లిలోనే డ్రైవర్స్ కాలనీ అని ఒకటుంటుంది. ఈ డ్రైవర్స్ కాలనీలో ఆహ్, ఒక మహిళకు రిపీట్. అయితే ఈ డ్రైవర్స్ కాలనీకి చెందిన ఒక మహిళతో ఈ సురేష్ అనే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా కూడా సహజీవనం చేస్తున్నాడు. అలా ఈ మహిళతో ఎప్పటినుంచో కూడా అటు మ్యారేజ్ అయినప్పటికి కూడా ఎఫ్ఐఆర్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది. అయితే ఈ మహిళకి ఒక అమ్మాయి ఉంది. ఆమె డిగ్రీ అయితే చదువుతుంది. సో, ఆ అమ్మాయి మీద కూడా ఈ సురేష్ అనే వ్యక్తి యొక్క కన్ను పడింది. సో, ఎలాగో తల్లితో సహజీవనం చేస్తున్నాం, కూతుర్ని కూడా లొంగ తీసుకుందాం, తనతో కూడా ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి ఆ రకమైన చెడు ఆలోచనకైతే ఈ సురేష్ రావడం జరిగింది. సో, అలా ఎప్పుడు కూడా అంటే 5 ఇయర్స్ నుంచి సహజీవనం చేస్తున్నాడు కాబట్టి ఇంటికెళ్తూ ఉంటాడు. సో, ఆ నేపథ్యంలో ఆ కూతురుతో కూడా అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టేశాడు. తనను లొంగ తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు. సో, ఈ విషయం ఆ కూతురు గమనించి తన తల్లికి చెప్పింది. "అమ్మ ఇలా నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, అసభ్యంగా నాతో ప్రవర్తిస్తున్నాడు" అని చెప్పేసరికి ఆ తల్లి ఆగ్రహంతో ఊగిపోయింది. సో, ఇతను నాతో ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేస్తూనే ఇప్పుడు నా తల్లి మీద కూడా, నా కూతురు మీద కూడా ఇతనికి కన్ను పడింది. నా కూతురుతోనే ఇలా ప్రవర్తిస్తాడా అని చెప్పేసి ఆమె కోపంతో ఊగిపోయింది. తనకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి డిసైడ్ అయిపోయింది. సో, ఈ శుక్రవారం ఏం జరిగిందంటే ఎప్పటిలాగానే అతను వచ్చాడు. వచ్చిన అతన్ని తల్లి మాటల్లో పెట్టింది. అలా ఇలా మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతూ ఉండడం జరిగింది. సో, ఒక్కసారిగా ఆమె అదును చూసి ఒక చీరతో అతని కాళ్ళు, చేతులు రెండిటిని కూడా కట్టేయడం అయితే జరిగింది. కట్టేసిన తర్వాత ఏం చేసిందంటే, "నా కూతురు జోలికే వస్తావా" అని బెదిరింపుగా చూసి అతని మర్మాంగాల్ని కోసేసింది. సో, ఒక్కసారిగా నొప్పితో తను
విపరీతంగా కేకలేయడం మొదలుపెట్టేశారు. సో, దీంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడికి రావడం, ఆ తర్వాత వన్ టౌన్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళొచ్చి చూసి అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగింది. కేసయితే నమోదు చేసుకొని దర్యాప్తయితే చేస్తున్నారు. ఇప్పుడు అతను ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో, దీని మీద పోలీసులు కూడా విచారణ అయితే మొదలుపెట్టేశారు. సో, ఇప్పుడు ఈ ఘటన అక్కడ విపరీతంగా వైరల్ అవుతుంది. సో, సోషల్ మీడియాలో దీనిపైన కామెంట్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. సో, వాళ్ళ కూతురు జోలికొస్తే ఏ తల్లి ఊరుకోదు. ఇలాంటి ఆహ్, ఇలానే బుద్ధి చెప్తుందని చెప్పేసి అలా ఆమెకు మద్దతుగా కూడా పోస్టులయితే పెడుతున్నారు. సో, అయితే దీనిపైన కొంత భిన్నమైన స్పందనలు కూడా వస్తున్నాయి. తల్లి అలా ఎఫ్ఐఆర్ సాగించడం, ఎందుకంటే ఇంకొక మహిళతో అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. అయినా కూడా తెలిసి కూడా ఈమె ఎఫ్ఐఆర్ సాగించడం పైన విమర్శలొస్తున్నప్పటికీ అది పర్సనల్ వదిలేయండి అని చెప్పేసి ఇంకొంతమంది. సో, ఇలా భిన్నాభిప్రాయాలైతే ఈ ఘటనకు సంబంధించి అయితే వస్తున్నాయి. మెయిన్‌గా అయితే కూతురు జోలికొస్తే ఏ తల్లి కూడా వదిలిపెట్టడు. ఇటువంటిదే చేస్తుందని చెప్పేసి అలా ఆహ్, కు తల్లి చేసిన ఘటనని కూడా అప్లాస్ చేస్తూ పోస్టులయితే పెడుతున్నారు. ఇటువంటి ఘటనే మనం ఈ మధ్య 'సైతాన్' అనే ఒక సీరీస్ ఆ మధ్య రావడం జరిగింది. అందులో కూడా సేమ్ ఘటన. సో, తల్లితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. సో, వాళ్ళ కూతురు పైన కూడా అతను కన్ను పడితే, సో, ఇద్దరు కలిసి అతన్ని చంపేసిన సన్నివేశం 'సైతాన్' అనే సీరీస్‌లో కూడా చూపిచ్చారు. సో, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో, మామూలుగా ఈ ఎఫ్ఐఆర్స్‌లలో మనం ఎలా చూస్తామంటే, ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు భార్య అడ్డుగా ఉందని చెప్పేసి భార్యని చంపేయడం, లేదంటే పిల్లలు అడ్డుగా ఉన్నారని చెప్పేసి పిల్లలు చంపేయడం, ఇటువంటి సంఘటనలు కూడా మనం ఈ మధ్య కాలంలో చాలా వరకైతే చూస్తాం. అయితే ఇక్కడొచ్చేసరికి ఆ ప్రియుడిని శిక్షించాలని చెప్పేసి ఆ తల్లి భావించి, ఎందుకంటే తన కూతురిని వేధిస్తున్నాడని చెప్పేసి. సో, తన కూతురు భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ప్రతి తల్లి కూడా కోరుకుంటుంది. సో, అలా కూతురు జోలికొస్తే ఏ తల్లి కూడా ఊరుకోదని చెప్పేసి ఇదొక ఎగ్జాంపుల్‌గా అయితే చూపిస్తున్నారు. సో, ఆ నేపథ్యంలోనే ఇలా ఈ సురేష్ అనే ఆటో డ్రైవర్‌కి సరైన బుద్ధి చెప్పిందని జెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గాబట్టి, సో, ఈ కేసులో ఆహ్, ఇలా కూతురిని వేధించాడని జెప్పేసి అతనికి సంబంధించి అతని మీద కేసు నమోదు చేసి శిక్షిస్తారా? లేకుంటే ఈ విధంగా క్రైమ్‌కు పాల్పడిందని ఆమెను శిక్షిస్తారా? ఏం జరుగుతుందా అనే ఒక ఉత్కంఠ అయితే అందరిలో అయితే ఉంది. సో, మేజర్‌గా మరి చూడాలి దీనికి సంబంధించి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఎటు దారి తీస్తుందని జెప్పేసి. ప్రెజెంట్ అయితే తను ఆసుపత్రిలో ఉన్నారు. సో, ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో, దీనికి సంబంధించి పోలీసులు ఇంకా దర్యాప్తు అయితే కంటిన్యూ చేస్తున్నారు. మరి వాళ్ళ దర్యాప్తులో ఏం తెలుస్తుందో తొందరలో అయితే వెయిట్ చేసి అయితే చూద్దాం. థాంక్ యూ సో మచ్. అనంతపురంలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. తన కూతురు మీద కన్నేసాడని ఒక మహిళ తన ప్రియుడి యొక్క మర్మాంగాల్నే కోసేసింది. ఇది ఇప్పుడు స్థానికంగా ఈ ఘటన వైరల్ అయిపోతుంది. అసలేం జరిగింది ఈ ఘటనలో ఒకసారి చూద్దాం. అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు, మరి ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో ఒకసారి కంప్లీట్‌గా ఏం జరిగిందో చూద్దాం. ఇది అనంతపురం రూరల్ మండలం రాచనపల్లిలో జరిగింది. ఈ రాచనపల్లి అనే గ్రామంలో సురేష్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను ఎప్పటినుంచో కూడా ఆటో డ్రైవర్‌గా అయితే పనిచేస్తున్నాడు. ఇతనికి మ్యారేజ్ కూడా అయితే అయింది. అయితే ఆహ్, ఈ రాచనపల్లిలోనే డ్రైవర్స్ కాలనీ అని ఒకటుంటుంది. ఈ డ్రైవర్స్ కాలనీలో ఆహ్, ఒక మహిళకు రిపీట్. అయితే ఈ డ్రైవర్స్ కాలనీకి చెందిన ఒక మహిళతో ఈ సురేష్ అనే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా కూడా సహజీవనం చేస్తున్నాడు. అలా ఈ మహిళతో ఎప్పటినుంచో కూడా అటు మ్యారేజ్ అయినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది. అయితే ఈ మహిళకి ఒక అమ్మాయి ఉంది. ఆమె డిగ్రీ అయితే చదువుతుంది. సో, ఆ అమ్మాయి మీద కూడా ఈ సురేష్ అనే వ్యక్తి యొక్క కన్ను పడింది. సో, ఎలాగో తల్లితో సహజీవనం చేస్తున్నాం. కూతుర్ని కూడా లొంగ తీసుకుందాం. తనతో కూడా ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి ఆ రకమైన చెడు ఆలోచనకైతే ఈ సురేష్ రావడం జరిగింది. సో, అలా ఎప్పుడు కూడా అంటే 5 ఇయర్స్ నుంచి సహజీవనం చేస్తున్నాడు కాబట్టి ఇంటికెళ్తూ ఉంటాడు. సో, ఆ నేపథ్యంలో ఆ కూతురుతో కూడా అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టేసాడు. తనను లొంగ తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసాడు. సో, ఈ విషయం ఆ కూతురు గమనించి తన తల్లికి చెప్పింది. "అమ్మ ఇలా నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, అసభ్యంగా నాతో ప్రవర్తిస్తున్నాడు" అని చెప్పేసరికి ఆ తల్లి ఆగ్రహంతో ఊగిపోయింది. సో, ఇతను నాతో ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేస్తూనే ఇప్పుడు నా తల్లి మీద కూడా, నా కూతురు మీద కూడా ఇతని కన్ను పడింది. నా కూతురుతోనే ఇలా ప్రవర్తిస్తాడా అని చెప్పేసి ఆమె కోపంతో ఊగిపోయింది. తనకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి డిసైడ్ అయిపోయింది. సో, ఈ శుక్రవారం ఏం జరిగిందంటే ఎప్పటిలాగానే అతను వచ్చాడు. వచ్చిన అతన్ని తల్లి మాటల్లో పెట్టింది. అలా ఇలా మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతూ ఉండడం జరిగింది. సో, ఒక్కసారిగా ఆమె అదును చూసి ఒక చీరతో అతని కాళ్ళు, చేతులు రెండిటిని కూడా కట్టేయడం అయితే జరిగింది. కట్టేసిన తర్వాత ఏం చేసిందంటే, "నా కూతురు జోలికే వస్తావా" అని బెదిరింపుగా చూసి అతని మర్మాంగాల్ని కోసేసింది. సో, ఒక్కసారిగా నొప్పితో అతను విపరీతంగా కేకలేయడం మొదలుపెట్టేశారు. సో, దీంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడికి రావడం, ఆ తర్వాత వన్ టౌన్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళొచ్చి చూసి అతన్ని ఆస్పత్రికి